వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి అంతకు ముందు 2-3 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, అదే సందర్భంలో తెలంగాణ ప్రాంత ఆనాటి తెలంగాణ ప్రాంత అభివృద్ధి, వీటన్నిటి కోసం అనేక మంది సోషల్ మీడియా వేదికగా కూడి ఒక ఉద్యమంలాగా నడిపారు. పాయింట్గా సమస్యలను ఐడెంటిఫై చేసి వాటిపైన పోరాటంతో మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం 2001లో కేసీఆర్ పార్టీ పెట్టడం, అనంతర పరిణామాల్లో 2004 ఎన్నికలు, 2009 ఎన్నికలు, 2014 ఉద్యమం మధ్యలో 2009లో రాష్ట్ర ప్రకటన నుంచి వెనక్కి వెళ్ళటం, వీటన్నిటి నేపథ్యంలో చాలా యాక్టివ్గా పనిచేసి కేసీఆర్ కంటే ఒక అడుగు ముందుకే వేసి పనిచేసినటువంటి సామాజిక మాధ్యమాల కేంద్రంగా నడిచిన ఉద్యమాన్ని కేసీఆర్ ఆ తర్వాత సానుకూలంగా మార్చుకున్నారు. 2014లో ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి శక్తిగా వాడుకున్నారు వారిని. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ వారిని విస్మరించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే సమైక్యంగా మాత్రమే ఉండాలని చెప్పి నిలబడినటువంటి అనేక మందిని దగ్గర తీసినటువంటి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో పనిచేసిన ఇంతమందిని, ఇంత విస్తృత సమాజంలో ఉన్నటువంటి ఇంత విస్తృత సంఖ్యలో ఉన్నటువంటి వారిని విస్మరించారు. ఇది ఉద్యమకారుల్లో అనేక మందిలో వినిపిస్తున్నట్టు మాట. తెలంగాణ ఆన్లైన్, ఆన్ రోడ్, ఈ 2 ఉద్యమాలు జరిపినటువంటి ఈ సమూహానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి శక్తిగా పనిచేసినటువంటి వీరితోటి ఈరోజు మాట్లాడే క్రమంలో మనం కేసీఆర్ చేసినటువంటి తప్పుదేదో విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు కరుణాకర్ దేశాయ్ గారు, తెలంగాణ ఉద్యమకారులందరికీ అంటే విస్తృత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. కరుణాకర్ దేశాయ్ గారు తెలంగాణ ఆన్లైన్, ఆన్ రోడ్ సంఘం వ్యవస్థాపకులు. వెల్కమ్ కరుణాకర్ గారు. నమస్తే. అట్లాగే తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుంచి రఘు గంగిశెట్టి ఉన్నారు. వెల్కమ్ రఘు. నమస్కారం. యా రఘు, ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ముందు కరుణాకర్ గారితో మాట్లాడి వస్తాను. కరుణాకర్ గారు, 2019 తెలంగాణ రాష్ట్ర 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఒక మలుపుగా చూద్దాం. కానీ 2001 కంటే ముందు 1999 నుంచే మీరు ఆర్కుట్ ద్వారా ఉద్యమం ప్రారంభించారు, యాహూ మెసెంజర్ ద్వారా గ్రూపుల ద్వారా ఉద్యమం ప్రారంభించారు. అప్పటికి ఫేస్బుక్ కూడా లేదు, అప్పటికి ట్విట్టర్ లేదు, గూగుల్ గ్రూప్స్ కూడా అప్పుడే కొత్తగా వస్తుంది. కానీ యాహూ మెసెంజర్లో నాకున్నంత వరకు మీ యాహూ మెసెంజర్ గ్రూప్లో 25,000 మంది ఉండేవాళ్ళు. ఆర్కుట్ గ్రూప్లో 25,000 మంది. అంటే 2000 బిఫోర్ 1919లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ వాళ్ళు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF అనేది యుఎస్ఏ నుండి ఆన్లైన్లో యాహూ గ్రూప్ నడిపించింది. నేను ఎన్నుకోకుండా, ఎందుకంటే నేను 1919లో నాకు కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ ఉంది కాబట్టి అట్లా నేను ఈ కంప్యూటర్ దానికి అట్రాక్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో వారి వల్ల నాకు స్ఫూర్తి వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్, ఆర్కుట్లు అనేది 2005లో స్టార్ట్ అయినాయి. అవి ఆర్కుట్ వాటి జన్మనే 2005లో. 2006లో మేము ఎంటర్ అయిపోయినాం ఆర్కుట్లో. అప్పుడు 2008కి వచ్చే వరకు 25,000 తెలంగాణ యాక్టివిస్టులు ఉన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో ప్రధానమైనటువంటి భాగం సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎందుకంటే అప్పుడు ఓన్లీ డెస్క్టాప్లు, ఆండ్రాయిడ్ లేదు, అసలు స్మార్ట్ ఫోన్ లేదు, మన ల్యాప్టాప్ కూడా చాలా తక్కువ, ఎక్కువ డెస్క్టాప్లు. దాంట్లో ఎవరు ఉంటుండే? IT ఎంప్లాయీస్, జర్నలిస్టులు, ఎవరైతే కంప్యూటర్ మీద ఉన్నారో ఆ టైం వాళ్ళైనా కూడా 25,000 మంది మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, USA, మళ్ళీ పోతే ఇంగ్లాండ్, ఈ గ్రూపులన్నీ కూడా కలిసి పనిచేసినాం. అంటే తెలంగాణ ఉద్యమం 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం, అంతకు ముందు ఉన్నటువంటి మీలాంటి భావసారూప్యత కలిగినటువంటి వ్యక్తుల సమూహం,
అది ఆ తర్వాత కాలంలో ఆర్కుట్ 2005లో ఆర్కుట్ ఫేస్బుక్ ఒక రూపం ఇప్పుడు తీసుకున్న వచ్చింది తర్వాత కానీ ఫేస్బుక్ అప్పుడు ఏం లేకుండే. Facebook ఫేస్బుక్ 2006 అప్పుడు 2009లో ఆర్కుట్ పోయింది, Facebook వచ్చింది. ఫేస్బుక్ 2009లో ఫేమస్. యాహూ మెసెంజర్ గ్రూపుల ఆధారంగా గ్రూపులకి వేదికగా, అట్లాగే ఆర్కుట్ వేదికగా, గూగుల్ మెసెంజర్, గూగుల్ మెయిల్స్ గ్రూపులు పెట్టుకొని వీటన్నిటితోటి మీరు చేసినటువంటి ఉద్యమం ఆ రోజుల్లో ప్రధానమైన డిమాండ్ తెలంగాణలో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేయటం, పనిచేయటం. అది 2001 తర్వాత మరొక రూపం తీసుకుందని మాట్లాడుకోవాల్సిందే. మనం తప్పక ఖచ్చితంగా దానికి ఒక రాజకీయ రూపం అయితే వచ్చింది. ఒక్కసారి రఘు దగ్గరికి వెళ్దాం. రఘు, మీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఏంటి? మీరు ఈ రకమైనటువంటి ఆన్లైన్ ఉద్యమాలకి ఏ రకమైనటువంటి పాత్ర పోషించారు మొదట్లో? నాకు తెలిసి మీరు అప్పట్లో మీరు కూడా ఎన్ఆర్ఐగా ఉండేవారు. అన్నా అప్పట్లో మీరు కూడా ఎన్ఆర్ఐగా ఉండేవారు నాకు గుర్తున్నంత వరకు. అవును, నేను ఎన్ఆర్ఐ కంటే ముందు నాది ఎంసీఏ 1998లో కాకతీయ యూనివర్సిటీలో అయిపోయింది. ఓకే. ఎంసీఏ అయిపోయిన తర్వాత అప్పుడు యాహూ గ్రూప్ ద్వారా కరుణాకర్ దేశాయ్ అని చెప్పినట్టు Yeah. యాహూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది యుఎస్ నుంచి మొదలు పెట్టారు. అప్పుడు నేను కూడా అందులో మెంబర్ గా, కరుణాకర్ అన్నాడు, నేనున్న మెంబర్ గా. అప్పటి నుండే కరుణాకర్ అన్నకు నా ప్రయాణం ఆన్లైన్ లో ప్రయాణం మొదలైంది. కానీ అన్న నేను ఫేస్ టు ఫేస్ తెలియదు, ఓన్లీ యాహూ ద్వారానే. అట్లా యాహూలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మా తెలంగాణ మీద ఉన్న మా అభిప్రాయాలు ఒకరికొకరు షేర్ చేసుకున్న యాహూ మెయిల్ ద్వారా. అప్పటికి ఆర్కుట్ రాలేదు, ఇంకా ఆర్కుట్ రాలేదు. యాహూ ద్వారా ఇలా మొదలైన మా ప్రయాణం ఆర్కుట్కి వచ్చే వరకు చాలా ఉవ్వెత్తున ఎగిసిపడింది అన్నట్టు ఈ తెలంగాణ భావజాలం అనేది ఎగిసిపడ్డది. తర్వాత నేను 2010లో యూరప్ వెళ్ళిన, 2006లో చెన్నైలో జాబ్ చేసినప్పుడు ఈ జాబ్ చేసుకుంటూ అప్పుడు ఆర్కుట్ మొదలుపెట్టి ఆర్కుట్లో నా భావజాలాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ పట్ల ఉన్న భావజాలను వ్యక్తం చేస్తూ, మేనైనా కరుణాకర్ అయినా అప్పుడు మేము భావజాలను వ్యక్తం చేస్తూ ఓరికోరం తెలంగాణ గురించి మేము డిస్కస్ చేసుకునేది. అక్కడ నుండి చాలా మంది కవులు, కళాకారులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, యుఎస్ నుండి కానీ, వేరే ఇతర దేశాల నుండి వాళ్ళ భావజాలం పుస్తకం రూపంలో కూడా వాళ్ళు ఏంటంటే స్కాన్ చేసి పేపర్లు పెట్టేది. అప్పుడు అట్లుండే, ఇంత ఫెసిలిటీ లేదు కదా సోషల్ మీడియా, అంటే టెక్నాలజీ లేదు, ఇటువంటి యాప్స్ లేవు కూడా. టెక్నాలజీ అనేది ఇంత డెవలప్ కాలేదు. ఓన్లీ యాహూ. ఆ దశలో మీ ప్రయాణం రఘు ఆ దశలో మీ ప్రయాణం ప్రధానంగా తెలంగాణలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఐడెంటిఫై చేయటం, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయటం, ఫ్లోరోసిస్ బాధితులకి సహాయం చేయటం, ఇంతవరకే నాకు తెలిసినంతవరకు అయితే ఇంతవరకే జరిగింది. ఏమ రైట్? అవును, రైట్. కానీ తెలంగాణ ఉద్యమ రూపంలో మారే క్రమంలో ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకునే క్రమంలో మీరు ప్రధానమైనటువంటి స్రవంతిలోకి వచ్చారు. దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? తెలంగాణ రాష్ట్రం 2009లో బలిదశ ఉద్యమం మొదలైనప్పుడు కూడా మేము అప్పుడు ఫేస్బుక్ మాకు అందుబాటులో ఉంది. అప్పుడు 2009లో ఉన్నప్పుడు నేను ఎక్కడ మన IBM లో జాబ్ చేసేది, కొలకత్తా IBM లో ఎంప్లాయర్ IBM, క్లయింట్ IBM, డైనప్రో అనేది ఎంప్లాయర్ చేసుకుంటూ అప్పుడు టెస్ట్ లీడ్ గా పనిచేసుకుంటూ ఆ ఫేస్బుక్ లో కానీ నెక్స్ట్ ఆర్కుట్ అప్పటి వరకు ఇంకా బంద్ కాలేదు, సైమల్టేనియస్ గా నడిచేది. అప్పుడు ఫేస్బుక్ లో మా భావజాలను వ్యక్తం చేయడం జరిగింది. దాని తర్వాత యూరప్కి వెళ్ళిన 2010లో యూరప్ వెళ్ళినప్పుడు యూరప్ లో తెలంగాణ NRIT ఫోరం మొదలు పెట్టాను. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఫేస్బుక్ లో మనం. కానీ రఘు ఇటువంటి ప్రయాణంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం 2009 కేంద్ర ప్రభుత్వ ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం వేసుకునేటువంటి అడుగులు దాన్ని ఉధృతంగా తీసుకెళ్ళింది. అంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలకి ఘాటుగా అదే సందర్భంలో వివరణాత్మకంగా ఈ రెండింటికి చేసినటువంటి ప్రచారంలో వెనుక తీసుకపోయిన తరుణంలో అప్పుడు ఏంటంటే ఆంధ్ర అంటే సీమాంధ్ర వాళ్ళు ఏం చేసేదంటే బాగా అటాక్ చేసేది కేసీఆర్ మీద కానీ తెలంగాణ మీద కానీ విషయం కక్కేది. అప్పుడు మేము కరుణాకర్ కానీ మేము కానీ మరికొంతమంది బండారు శ్రీనివాస్ చాలా మంది సామాజిక అంటే సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లో ఉవ్వెత్తున మేము కామెంట్స్ రూపంలో కానీ దాన్ని ఎదుర్కొనేది. కేసీఆర్ పై వచ్చిన రాజకీయేతర విమర్శలకి మీరు గట్టి సమాధానం అయితే ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ముఖ్యంగా కేసీఆర్ చాలా కీలకంగా ఆయన ఒక సందర్భంలో కూడా చెప్పాడు,
నేను కూడా సోషల్ మీడియా చూస్తున్నా, నేను కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన, నేను కూడా చూస్తున్నా, వస్తున్నటువంటి వాదాలు, వివాదాలు, ప్రతివాదాలు మీ అన్నీ చూస్తున్నా, మీ చర్చలన్నీ చూస్తున్నా అని చెప్పారు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ కూడా సోషల్ మీడియాలో కేసీఆర్ని కూడా లాక్కొచ్చిన ఘనత మీదే. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పారు అన్నమాట. నాకు బాగా గుర్తుంది ఆ ప్రెస్ మీట్ చెప్పాడు. చూశాను. మన నిజాం కాలేజ్ గ్రౌండ్లో తెలంగాణ నెటిజన్ ఫోరము సైనికులు మేము మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆన్రోడ్ మీద పనిచేస్తూ ఆన్లైన్లో కేసీఆర్ మీద ఈగ వాళ్ళని మేము ఎలాంటి వాళ్ళు ఒక కరుణాకర్ గారు ఒక్క చిన్న విరామం, మళ్ళీ కమ్ బ్యాక్ టు యూ. కేసీఆర్ని ఏ రకంగా రక్షించుకున్నారు? కేసీఆర్ మీద విమర్శల, రాజకీయ విమర్శలకి దాడిని, ప్రతిదాడి ఎలా చేశారు? మనం సామాజిక మాధ్యమాల ఆధారంగా, సామాజిక మాధ్యమాల వేదికగా కేసీఆర్ పై వచ్చిన విమర్శల్ని 2001 నుంచి 2014 వరకు ఎట్లా ఎదుర్కొన్నారు? సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండేటటువంటి పలువురు తెలంగాణ అభిమానులు అనే విషయం మాట్లాడుతున్నాం. మనతోటి కరుణాకర్ దేశాయ్ గారు ఉన్నారు. కరుణాకర్ గారు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి దశలోనూ కేసీఆర్ స్వయంగా చెప్పారు రెండు సందర్భాల్లో. నాకు ఇట్లా ఐప్యాడ్ చూపిస్తూ చెప్పారు, నేను కూడా ఫేస్బుక్లోకి వచ్చిన, నేను కూడా ఫేస్బుక్లో వాదనలు ప్రతివాదనలు చూస్తున్నా, మనోళ్ళు మస్తు పని చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఎందుకు మారిపోయింది? 2015 తర్వాత ఎందుకు మారింది? ఇది తెలంగాణలో మేము చెప్పాలదలుచుకుంటే ఒక్క నిమిషం, మనకి ఒక ఫోన్ లైన్లో ఒక కాలర్ ఉన్నారు, రమేష్ రెడ్డి గారు. మీలాగే తెలంగాణ డెమోక్రటిక్ ఫోరంలో యాక్టివ్గా ఉన్నటువంటి తుమ్మల రమేష్ రెడ్డి గారు, సినిమా దర్శకుడు అలాగే నిర్మాత. రమేష్ రెడ్డి గారు నమస్కారం. యా, ఆన్లైన్ వేదికగా, సామాజిక మాధ్యమాల వేదికగా కేసీఆర్ ఎట్లా రక్షించుకున్నారు, ఎట్లా నిలబెట్టుకున్నారు, ఎట్లా నిలబెట్టారు, ఆ తర్వాత ఎందుకు దూరం అయ్యారు అనేటటువంటి విషయం మాట్లాడుతున్నాం. చెప్పండి రమేష్ రెడ్డి గారు. అవునండి, అంటే తెలంగాణ పోరాటంలో కరుణాకర్ బాయ్ లాంటి వాళ్ళు ఇంకా ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళం కేసీఆర్ ని ఎవరు ఏ మాట అన్నా, టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏ మాట అన్నా, మా సొంత ఇంటి వాళ్ళపై అన్నట్టు మేము జవాబు ఇచ్చుకుంటూ పోరాటం చేసి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని రక్షించుకున్నాం చాలా సంవత్సరాలు. కాకపోతే టీఆర్ఎస్ కి కానీ కేసీఆర్ సపోర్ట్ చేసింది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. నేను ఏంటంటే తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, కేసీఆర్ ఫ్యామిలీ కోసం కాదు. సో తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాబ్లం. తెలంగాణ వాదం పక్కకు పెట్టి వాళ్ళ సొంత రాజకీయ వాదం అమలు చేయడం మొదలు పెట్టినప్పుడు మేము జీర్ణించుకోలేకపోయినాం. బికాస్ మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వాదంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. సో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా అన్ని రంగాల్లో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ తెలంగాణ వాదంతో ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి దాంట్లో. తెలంగాణ వాదాన్ని పక్కకు పెట్టి వాళ్ళ సొంత రాజకీయ ఎజెండా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు నిజమైన తెలంగాణ వాదులు తీసుకోలేము, అంటే కాంతో కూర్చోలేము. సో అందుకే మేము కేసీఆర్ ఎవరు వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ ఎవరు వ్యతిరేకం కాదు. రమేష్ గారు 2014 వరకు కేసీఆర్ మీద ఈగ వాళ్ళనిలే మీరంతా, రైట్? 2014 నుంచి 15-16 వరకు కూడా మీలో కొంతమంది మిక్స్డ్గా విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 18లో కూడా కొంతమంది సానుకూలంగానే ఉన్నారు. కానీ 18 తర్వాత ఎందుకంత క్లియర్ కట్ మార్పు కనిపిస్తోంది? ఐ విల్ కమ్ బ్యాక్ టు. అంటే ఆ 18 తర్వాత ఎందుకంత ప్రధానమైనటువంటి మార్పు కనిపిస్తోంది? 19 నుంచి అయితే అసలు అంటే తెలంగాణ డెమోక్రటిక్ ఫోరంలో కానీ, తెలంగాణ సోషల్ మీడియా ఫోరంలో కానీ ఎవరిని ముట్టుకున్నా కానీ వ్యతిరేకంగా కనిపించారు. దీనికి ప్రధానమైన కారణం మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత మనం కరుణాకర్ గారి దగ్గరికి వద్దాం. అంటే ఒక సెకండ్, నేను అనేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత రమేష్ చెప్తున్నాడు, ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ అరెస్ట్ ఈ తుమ్మల రమేష్ని చేశారు. అక్కడనే మాకు ఫస్ట్ నేను హర్ట్ అయినాను. అరే తెలంగాణ కొరకు ఇంత పనిచేసి తెలంగాణ మీ పేరు మీద సినిమాలు తీసి తెలంగాణ భావజాలను వ్యాపింపజేసిన రమేష్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే, ఎవరి మన జీవన్ రెడ్డి పేరు మీద ఒక పోస్ట్ పెడితే ఫస్ట్ అరెస్ట్ ఆయన తీసుకుపోయి లోపటేసేసిండ్రు. అక్కడి నుంచైనా మాకు ఏంది తెలంగాణ రావంగానే ఇట్లా చేసిండ్రు అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఆ విషయం వారే చెప్పాలి. రమేష్ గారు
అవునండి. అంటే యాక్చువల్ ఇప్పుడు స్టార్టింగ్ 2014 వరకు ఎంతో హామీస్ గా ఫైట్ చేసాము. అదే మేము ఊపులో ఉన్నాము. 2014 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా తెలంగాణ వాదం అమలు పరచాలన్నది నా కోరిక, ఆశ. ఎస్. సో నేను మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మేము గెలిచిన వేరే సపోర్ట్ చేస్తాము సార్, అది వేరే విషయం అనుకోండి. 2014లోనే 1-2 రంగాల్లో అంటే ప్రో ఆంధ్రకు సపోర్ట్ చేసినట్టు కనబడే సినిమా ఇండస్ట్రీకి ప్రో ఆంధ్ర నుండి ప్రో తెలంగాణ కనిపించకపోయేసరికి నేను ఆన్లైన్ లో తెలంగాణ ప్రభుత్వం ఎంత పోరాటం చేస్తామో కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులకి, తెలంగాణ అభివృద్ధికి ప్రదాతగా చూసినటువంటి మీబోటి వారు కానీ మిగతా మొత్తం తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ కానీ ఒకటేసారి మారిపోయారు అని నేను అంటలే. 2014 నుంచి అంటే మీ అరెస్టు నుంచి మొదలైంది అనేది ఇప్పుడే కరుణాకర్ గారు చెప్తున్నారు. అంటే 2014 తర్వాత క్రమంగా గ్రాడ్యువల్గా వచ్చి 2019 ఎన్నికల్లో, అదే సందర్భంలో 2023 ఎన్నికల్లో అయితే క్లియర్గా కనిపించింది ఆ స్ప్లిట్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన అన్ని తెలంగాణ వాదం ఏ రంగంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు మొత్తం డివియేట్ అయిపోయింది. ఫస్ట్ రంగంలో తెలంగాణ వాదం పక్కకు పెట్టేసి నార్మల్ ఎన్ని పొలిటికల్ పార్టీలుగా డెవలప్మెంట్ అంటూ వాళ్ళకు బదిలీ చేసిన వాళ్ళకి లేపుకుంటూ తెలంగాణ వాదంపై ప్రశ్నించే వాళ్ళని కేసులు పెట్టుకుంటూ హెరాస్ చేస్తూ బెదిరించు ఇవన్నీ స్టార్ట్ చేసేసరికి అందరూ రమేష్ గారు యా ఒకటి మాట కరుణాకర్ గారు, అంటే తెలంగాణ స్పిరిట్కి పూర్తిగా దూరం అయిన క్రమంలోనే ఈ సోషల్ మీడియా వారియర్స్ అందరూ దూరం అయ్యారు అనుకోవాలా, లేదా అంటే వాళ్ళు కొంత వేరే టీంని హైర్ చేసుకోవటం మూలంగా మీతోటి పని లేదని వాళ్ళు వదిలేశారు అనుకోవాలి? ఏం లేదు సార్, దీంట్లో ఒక విషయం చెప్పాల్సిన అవసరం. తెలంగాణ ఉద్యమంలో మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ కంట్రోల్ కప్పుకోలేదు. కానీ వాలంటరీగా మా సొంత డబ్బులతోనే తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులను మన పరకాల కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఈ అన్ని కాన్స్టిట్యున్సీలో వాలంటరీగా తెలంగాణ మా ఆన్లైన్ రోడ్ ఉద్యమకారులపై చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ఎవరితో అంటే హరీష్ రావుతో మాకు సంబంధాలు లేకుండే, కేటీఆర్తో ఒక్కనాడు కూడా మాకు లేకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఏమి చేసినామంటే ఒక ఐడియా అని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆన్ రోడ్లో పనిచేసిన వాళ్ళున్నది ఒక ఇంటరాక్షన్ లెక్క కేసీఆర్తోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి హరీష్ రావు దగ్గర పోతే హరీష్ అన్నాడు వెరీ గుడ్, బాగుంటుంది, నేను కూడా సహకరిస్తా. రాజశేఖర రెడ్డి అనేది కేసీఆర్ దగ్గర ఉన్నాడు, పోయి మీరు గెలవాలంటే మేము అప్పటి వరకు కూడా ఒకసారి, ఎందుకంటే అంత కష్టపడ్డాం. ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వ విభాగాల్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కలవని మీరు మొదటిసారి అనుకున్నప్పుడు ఏమైందంటే కొంతమంది అప్పటి వరకే తెలంగాణ ఉద్యమంలో లేని వారు, కేసీఆర్ తెలంగాణ తిట్టిన వారు అప్పటికే దగ్గరైపోయిన తర్వాత సరే పేరు చెప్పకూడదు, నేను అన్నాక ఇట్లా ఉన్నది అంటే తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇప్పుడు ఏం అవసరమా అన్నారు. అనగానే కొంచెం హట్ అయినా నేనేమో ఇంత చేసి ఇంత అనుకుంటే కనీసం ఇప్పుడే పక్కకు పెట్టిర్రు, ఏదో మొత్తానికైతే ఇది ఉంది చూద్దాం, మళ్ళీ కొన్ని రోజులు చూసినాం. అప్పటి వరకు ఏమైందంటే ఒకరొకరు ఎవరైతే తెలంగాణను ఉద్యమకారులను కొట్టినరో తిట్టినరో వాళ్ళ ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఇక మాకు అర్థమైపోయింది. ఇక అప్పుడే మేము 2015 నుంచి వెళ్ళి వీరికి వ్యతిరేకంగా ఆ తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక డిజిటల్ మీడియా టీం ఏర్పాటు అవటం, దాన్ని కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించటం, కేటీఆర్కి ఆప్తులు దానికి ఇన్ఛార్జీలుగా ఉండటం, ఇటువంటి ఏమన్నా ప్రభావం చూపిందండి? అంటే స్టార్టింగ్లో నేను 2014లో వాళ్ళకేమీ లేదు, మేమే మన ఆన్లైన్ టీము ఆన్ రోడ్ టీం మేము. 14 తర్వాత వీళ్ళకు సోషల్ మీడియా అనేది బలం లేకుండే. మెల్లగా ఏం చేశారు, రమేష్ రెడ్డి గారు మళ్ళీ కాల్ కనెక్ట్ అయింది. రమేష్ రెడ్డి గారు, మీరు డిస్కషన్ చూస్తూ ఉంటుంటారు. మొదట హరీష్ తోటి సన్నిహిత సంబంధాలు ఉండేవి సోషల్ మీడియా వారియర్స్ అందరికీ అంటున్నారు. అదే సందర్భంలో ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఇబ్బంది కూడా వచ్చిందని చెప్తున్నారు. తర్వాత కేటీఆర్ది ఒక టీము, డిజిటల్ మీడియా టీం ఏదైతే ఏర్పాటైందో ఆ డిజిటల్ మీడియా టీం, కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా టీం అంటే మిమ్మల్ని పార్టీకి, ప్రభుత్వానికి, అంటే పార్టీకి కాదు ముఖ్యంగా ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యమానికి డిటాచ్ చేయడానికి ప్రయత్నం చేసిందా అనేది నా ప్రశ్న. అవునండి, అంటే యాక్చువల్ ఒరిజినల్ తెలంగాణ వాదులు పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాదులు ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి, ఎవరైతే హానెస్ట్ తెలంగాణ కోసం పోరాడిందో వాళ్ళు డెఫినెట్ గా స్పందిస్తారు కాబట్టి వాళ్ళని కావాలని ఫైట్ చేసి అర్థమైపోయింది. సరే మేము ఎప్పుడు పదవులు రాసి బెనిఫిట్స్ ఏం కోరుకోలేదు, బట్ ప్రతి రంగంలో
తెలంగాణ వాదం అమలు పరచాలి. మాది ఒకటే కండిషన్, ఎవరైనా మినిస్టర్ కండి, ఎవరైనా ఎమ్మెల్యే కండి నాకు సంబంధం లేదు. బట్ తెలంగాణ వాదం ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలి, తెలంగాణ బిడ్డలు ప్రతి రంగంలో ముందుకు పోవాలని మా ఆకాంక్ష ఉంది. బట్ అది పక్కకు పెట్టేసి వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు వింటారో, ఆ రాజకీయవాదంతో వాళ్ళని వాళ్ళని వాళ్ళ సింపగిరి చేసే వాళ్ళని దాంట్లో ద్వారా కాలముక్త అనే వాళ్ళని దగ్గర తీసి ఎవరైతే ప్రశ్నించే గొంతుకొని ఉంటారో వాళ్ళని పక్కకు పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను వినండి. ఇప్పుడు కేటీఆర్ గారు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, చిన్న విషయమే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు మన అంశం నుంచి? కేటీఆర్ గారు అమెరికా నుంచి రాష్ట్రం అంటే నేను 2004-5 నా తల్లి తెలంగాణ సిఫార్సు తీశాను నేను. అంటే మన ప్రస్తుతం నాకు 4 years స్కూల్ మేట్ కేటీఆర్ గారు. ఎప్పుడు కూడా కేటీఆర్ అమెరికా నుంచి రాకముందే కేటీఆర్ 2-3 times కలిసిన వాళ్ళం మేము. అటువంటిది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని కేటీఆర్ చెప్పుకుంటాడు. నీ స్కూల్ మేట్ తెలంగాణ కోసం 3 సినిమాలు తీసిన వాడిని కనీసం నువ్వు స్కూల్ మేట్ అని చెప్పుకోలేవు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అని నేను అడుగుతున్నా. నేను వాట్ వే లైక్ దట్? అరే ఈ మీరు అంటే నీ స్కూల్ మేట్ తెలంగాణ 3 సినిమాలు తీసినవాడు ఒరిజినల్ తెలంగాణ బిడ్డ, నీ ఫ్రెండ్ కాదు, నీ స్కూల్ మేట్ కాదు. ఒక్కసారి కూడా చెప్పు. రమేష్ రెడ్డి గారు, దానికి గతంలో మీరు ఒక ఎపిసోడ్ లో నాకు గెస్ట్ గా వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సినిమా ప్రముఖులతో కేటీఆర్ బాగా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన కారణంగా, అంటే సినీ ప్రముఖులందరితోటి బాగా సన్నిహితమైనటువంటి అంటే రకరకాల ఇవి ఉన్న కారణంగా, వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్న కారణంగా మీలాంటి తెలంగాణ ప్రముఖులని ఎదగనీయలేదు, దగ్గర రానిలేదు అని మీరు నాతోటి పోయినసారి డిబేట్లో వచ్చిన సందర్భంగా చెప్పారు. అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తాము? తెలంగాణ కోసం పోరాడింది కాబట్టి ఎవరైనా ఎంపీలు నిలబడ్డా ఓట్లకి గెలుస్తాము. తెలంగాణ పోరాటంలో కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాం కూడా. కేసీఆర్ ఎన్ని సపోర్ట్ చేసినా కూడా కేసీఆర్ ఓటు వేసుకుంటా గెలిపిస్తున్నాం, తీసుకుంటా పిచ్చిగా సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటా తీసుకుంటా గెలిపిస్తున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని నువ్వు ప్రోత్సహించాలా. దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలైనా కూడా దిల్ రాజు కూడా తెలంగాణ వద్దన్నాడు. కానీ వీళ్ళు పవన్ లోకి వచ్చిన తర్వాత దిల్ రాజుని కలుస్తారు, పవన్ కళ్యాణ్ కలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తారు. తెలంగాణ కోసం సినిమా తీసుకోవడానికి కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అర్థమైంది. రమేష్ రెడ్డి గారు, మీ ఆవేదనతో ఏకీభవిస్తాను పూర్తి స్థాయిలో. మీ ఆవేదన అర్థం చేసుకోగలను. మనం ఈసారి సోషల్ మీడియా ఉద్యమకారులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్కి, కేసీఆర్కి ముఖ్యంగా వ్యక్తిగతంగా కేసీఆర్కి అండగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు, కేసీఆర్ ఎందుకు దూరం చేసుకున్నారు అనేటటువంటి చర్చలో ఉన్నాం. మనతోటి రఘుతో దగ్గరికి వెళ్దాం. రఘు, చెప్పండి. 2014 వరకు కేసీఆర్ మీద ఈగవాలని అని తెలంగాణ ఉద్యమకారులు, ఆ తర్వాత ఎందుకు దూరం అయ్యారు? తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంటంతో పాటు నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ బాపు అని కేసీఆర్కి పేరు పెట్టింది కూడా నువ్వే అనుకుంటా. యాక్చువల్గా తెలంగాణ 2001 నుండి 2014 వరకు మీరు అనేది కరెక్టే. తెలంగాణ ఉద్యమం 2009 నుండి 2014 వరకు 13 వరకు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ మీద ఈగ వాలనీయలేదు మేము. వాళ్ళ కౌంటర్లు ఇచ్చుకుంటాం. మీరు కూడా చూశారు వాస్తవం కూడా. ఇప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు కూడా మాతోని సోషల్ మీడియాలో మాకు చూసుకుంటూ ఉన్నారు, కామెంట్లకు కూడా చూసుకుంటున్నారు. మీరు మీకు అన్ని తెలుసు, తెలియదు కాదు. అయితే ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము నీతి నిజాయితీ స్వార్థం లేకుండా సొంత డబ్బులతో కొట్లాడిన మమ్మలను దూరం పెట్టి ఒక సోషల్ మీడియా వింగు ఏర్పాటు చేసుకొని అందులో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను చేర్చుకొని వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళు చేస్తూ మమ్మల్ని అనేది మేము ఒక అపాయింట్మెంట్ అడుగుతూ కూడా మాకు అపాయింట్మెంట్ కూడా దిక్కు లేకుండా చేసిన అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి కనీసం. అంతేందుకన్నా మొన్న రీసెంట్ గా లాస్ట్ ఇయర్ డైరీ ఆవిష్కరణ కానీ మంత్రి పిఏకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఇయ్యలే, మెసేజ్ పెడితే రిప్లై ఇయ్యలే. ఫేస్ టు ఫేస్ రోషయ్య గారు చనిపోయినప్పుడు కలిసిండు, కలిసినప్పుడు మాట్లాడాడు, బాగున్నారా అని మాట్లాడాడు, తెలంగాణ గురించి అన్ని మాట్లాడాడు. కనీసం అట్లా మాట్లాడిన వ్యక్తి నా మెసేజ్ రిప్లై ఇయ్యలే, ఫోన్ చేస్తే నా మెసేజ్ రిప్లై ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇయ్యలే. అలా ఏంటంటే మాకు చిన్న చూపు అంటే వాళ్ళు చూడంగా చిన్న చూపు వాళ్ళు చూసినా మాకు అయ్యేదేం లేదు. ఎందుకంటే మేము పదవి ఆశించలే, పైసలు ఆశించలే, కాంట్రాక్ట్ ఆశించలే,
ఏం ఆశించాలి కదా వాళ్ళ వద్ద నుండి. Yes. మాకు అవసరం లేదు. మేము ఏ కండువా కప్పుకొని తెలంగాణ వాదులం. మేము ఏ పార్టీ కండువా కప్పుకొని తెలంగాణ వాదులం. అసలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చేత పనిచేసిన వాళ్ళం. ఆ నెల విరోచనంగా కొట్లాడినాం, ఆ రోడ్డు మీద కూడా కొట్లాడినాం. కోదండ రామేంబడి కూడా 3.5 సంవత్సరం కరుణాకర్ అన్న పిలుపు మేరకు మేము ఒక 30 మంది నుంచి 40 మంది మేము సోషల్ మీడియా వేదిక ద్వారా పోయి కోదండ రామేంబడి తిరిగినాం. ఊరూరా తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా తిరిగినాం. మన తెలంగాణ ఏర్పడడం కూడా వాస్తవంగా. అయితే అయినా కానీ మాకేందంటే ప్రయారిటీ అనేది ముఖ్యం. పదవులు కాదు, మాకు పదవులు అవసరం లేదు, పదవులు ఆశించలేదు. మేము సాఫ్ట్వేర్లో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నందుకే మాకు సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు తెలుసు అప్పుడు ఇక బతికని అప్పుడు చాలా కొంచెం ప్రాబ్లం ఏర్పడ్డది. నాకు కూడా అప్పుడు ఏర్పడ్డది, బాగా అయిపోయింది. అది అయిపోయింది. దాని గురించి నేను పట్టించుకోను. దానిలోకి వెళ్ళిపో, నాకు అతను నాకు అవసరం లేదు. అయితే ఏంటంటే ఎవరైతే నీతి నికాసైన తెలంగాణ వాదులను వాళ్ళందరినీ పక్కకు పెట్టి ముసుగు దొడుకున్న తెలంగాణ వాదులను దగ్గర తీసుకెళ్ళి తెలంగాణ ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డాక అది జరిగినాక అప్పుడు ఏమైందంటే మాలాంటి వారికి కరుణాకర్ అన్న, మాకు రమేష్, అంతేందుకండి రమేష్ రెడ్డి ఫోన్ లైన్ లో మాట్లాడారు కదా, తెలంగాణ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేయించారు. జీవన్ రెడ్డి గారు ఏదో పోస్ట్ రాసిందని అరెస్ట్ చేయించాడు. అసలు ఉద్యమకారుడు ఆయన అరెస్ట్ చేయించినప్పుడు మరి ఇదే కేటీఆర్, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని చొరవ తీసుకొని ఏం చేయలేదు. అదే సందర్భంలో రఘు ప్రధానంగా ఇక్కడికి వస్తున్న చర్చలోకి వస్తున్న అంశాలు ఏంటంటే కేసీఆర్ని ఈగవాలని రోజుల నుంచి దాదాపు 90% సామాజిక ఉద్యమాల్లో యాక్టివ్గా ఉండేటటువంటి తెలంగాణ వాదులు కేసీఆర్ని దింపాల్సిందే అని 2023లో పట్టుబట్టి పనిచేయటానికి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం గురించి ఆలోచిస్తున్నాను నేను రఘు. అరవింద్ బంగారు కత్తని మెడగోసుకోం కదా. ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టినప్పుడు మేము కూడా దూరం పెట్టాలనుకున్నట్టు తప్పలేదు కదా అందులో. ఇంకొకటి వాస్తవంగా అతి విశ్వాసం, అహంకారమే వాళ్ళని ఓడించింది. అభివృద్ధి అహంకారం ముందు అభివృద్ధి అనేది ఓడిపోయిందని కూడా చెప్పచ్చు. రఘు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటారు, అమ్ముకోరు. ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటారు, అమ్ముకోరు. ఆ ఆత్మగౌరవం దెబ్బతినేలా చేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించాలని అందరూ అనుకున్నారు. తెలంగాణ అసలు తెలంగాణ వాళ్ళు అందరూ అనుకున్నారు. పేడు తెలంగాణ వాళ్ళ గురించి నేను మాట్లాడబోను. తెలంగాణ అది స్వచ్ఛందంగా పనిచేసే తెలంగాణ వాళ్ళు అందరూ. నేను ఆ వైరుధ్యం గురించే మాట్లాడుతున్నా. అంటే ఇక్కడ నా ప్రధానమైన అంశం ఏంటంటే ఇంత కసిగా 2023లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ని, కేసీఆర్ని గద్దె దింపాల్సిందే, ఇంటికి పంపాల్సిందే అన్న కసి, ఆ కసి అయితే క్లియర్గా కనపడింది మీలో. ఇంకొక విషయం చెప్పాలి రఘు, ఇక్కడ 2001 నుంచి అన్న మీరు కూడా వినండి, 2001 నుంచి ఈ ప్రస్థానం చూస్తే 2001 నుంచి కేసీఆర్కి వెంట ఉన్నటువంటి వాళ్ళల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఇవాళ వెంట లేరు. ఒక్క నిమిషం ఎత్తుకున్నాం మేము, మీకు తెలుసు. నేను అదే చెప్పబోతున్నా. తెలంగాణ బాపు అనే పేరు కూడా నేనే దాన్ని తెలంగాణ బాపు కేసీఆర్ తెలంగాణ బాపు అనే ఒక వర్డ్ యూజ్ చేసిన. మంత్రి సీదే ఒక్క కూడా చెప్పిన, మంత్రి సీదే ఒక్క దాన్ని ఉపయోగించుకున్నది తెలంగాణ బాపుదో, కేసీఆర్ తెలంగాణ బాపుదలం అని పెట్టుకున్నదాన్ని. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు నాతో మాట్లాడినప్పుడు వాడు నువ్వే కదా రఘు యూజ్ చేసింది ఫస్ట్ అని చెప్పి మీరు అన్నారు ఏది సోషల్ మీడియాలో కదా రఘు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం విస్మరిస్తే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే 2001 నుంచి కేసీఆర్తో శైలైన అన్ని వర్గాలు, ముఖ్యంగా కీలకమైనటువంటి వర్గాలు, ప్రభుత్వోద్యోగులు వాళ్ళు కసిగా ఉన్నారు. ఎక్కడా మన దీంట్లో ఏది పోస్టల్ బ్యాలెట్లో ప్రధానమైన భాగం కేసీఆర్ పార్టీకి రాలేదు. ఆర్టీసీ ఉద్యోగులు భయంకరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు. రెండోది సింగరేణి ఉద్యోగులు 11 సింగరేణి నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కేసీఆర్ పార్టీ, కొన్ని చోట్ల అయితే 3rd ప్లేస్లో కూడా ఉంది. అట్లాగే మహిళలు దూరంగా, వంట వార్పుతోటి బతుకమ్మలతోటి ముందు నడిచినటువంటి మహిళలు దూరంగా ఉన్నారు. ఇట్లా చూస్తే ప్రధానమైనటువంటి వర్గాలు అన్నీ దూరమైన, దాంతో పాటుగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా వర్క్ చేసినటువంటి ఉద్యమకారులు ఈరోజు దూరంగా కనపడుతున్నారు.
ఇట్లా అన్ని వర్గాలు దూరం అవటానికి ప్రధానమైనటువంటి కారణం మీకేమనిపిస్తోంది రఘు? అన్న ఒకటి అసలు యాక్చువల్లీ ఏంటంటే పదవులు ఆశించని తెలంగాణ వాదులు ఏకదాటిపైకి వచ్చింది. పదవులు ఆశించిన వాళ్ళు కొంతమంది ఏంటంటే కేసీఆర్ కు భజన చేసుకుంటూ టీఆర్ఎస్ కు భజన చేసుకుంటూ ఉన్నారు. అంతెందుకన్నా 2014లో 63 సీట్లతో ఏర్పడ్డప్పుడు సుస్థిర ప్రభుత్వం అనే పేరుతోని తెలంగాణ వాదుల మీద ఎక్కువ పెట్టిన గనులు ఎక్కువ పెట్టిన వాళ్ళు కానీ తెలంగాణ వాదుల కర్రలు తీసుకొని కొట్టిన వాళ్ళు కానీ అందరినీ చేర్చుకున్నారు ముక్కుమ్మడిగా. చేర్చుకోవడం దానితోనే నికాసన తెలంగాణ వాదుల ఆత్మగౌరవం అనేది దెబ్బతిని అప్పటి నుండే మేము దూరం ఉండడం మొదలుపెట్టినాం. వాస్తవంగా అప్పటి నుండే దూరం ఉండడం మొదలుపెట్టినాం. ఇక లాస్ట్ రెండవ పర్యాయం అయినప్పుడు ఇంకా అనేది అందరు చేర్చుకోవడము. ఇంకొకటి ఏంటంటే అసలు తెలంగాణ వాదం మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చింది. అంటే తెలంగాణ వాదం అయిపోయింది, చెల్లుబాటు అయిపోయింది. మాకు రాష్ట్రం ఏర్పడేది 2 సార్లు ముఖ్యమంత్రి అయినాం, 2వ ముఖ్యమంత్రి అయినా 3వ అవుతాం. ఇక మాకు తెలంగాణతో సంబంధం లేనట్టుగా దూరం పెట్టి వాళ్ళే తెలంగాణ వాదాలను విస్మరించి ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలంగాణ వాదం అని మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టిండు. ఇది ముసలి కనుక కాస్తూ మేము ఎందుకు ఓడిపోయినాం, అందుకొని పార్టీ పేరు మారడంలో ఓడిపోయినాం, లేకుంటే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఓడిపోయినాం. యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఓడిపోతే రూరల్ ఏరియాలో యూట్యూబ్ ఛానల్స్ చూడరు ఎవరు, అర్బన్ ఏరియాలో ఎక్కువ చూస్తారు. కానీ కాంగ్రెస్ రూరల్ ఏరియాలో ఎక్కువ గెలిచింది సీట్లు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. యూట్యూబ్ ఛానల్స్ చూసేది నగరవాసులు ఎక్కువ చూస్తారు. అలాంటి అప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎట్లా ఓడిపోతారు మీరు? గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఓడిపోవాలి కదా. మరి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. అవునా కదా? యా, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ రఘు. చెప్పండి. 32 యూట్యూబ్ ఛానళ్ళది ఒకటి అయితే మధ్య వివాదం లేచింది. 32 యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే మేము గెలిచేటోళ్ళం అని కేటీఆర్ స్వయంగా వ్యాఖ్యానించాడు. అది వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆయనకు తెలుసు ఎందుకు ఓడిపోయినామో అనేది పూర్తిగా తెలుసు. వాళ్ళ దాంట్లో ఇంటర్నల్గా కూడా ఈ ఓడిపోవటానికి కారణము కేటీఆర్ఏ మీరే అనేది కూడా చర్చ జరిగింది, కూడా బయటకు వచ్చి. ఇవన్నీ ఏం లేదండి. ఒకటేమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కూడా నిజాం నవాబుల కానించి కూడా అహంకారాన్ని అస్సలు సహించరు, డిక్టేటర్షిప్ను సహించరు. వీరి అహంకారం ఎక్కడికి పోయిందంటే మొత్తము తెలంగాణలో మా కుటుంబమే పాలన చేస్తుంది, నేనే పాలన చేస్తున్నా, నేనే అనేది ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ ప్రజలు ఇంకోసారి అధికారంలోకి వస్తే మాత్రం. అదే సందర్భంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంతమందిని సానుకూలంగా మార్చుకోవటం ద్వారా తాము అధికారంలోకి రావటం, అధికారాన్ని నిలబెట్టుకోవటం సులభం అని టీఆర్ఎస్ భావించిందా? అంటే 2018 ఎలక్షన్ల వరకు వచ్చే వరకు తెలంగాణ సోషల్ మీడియా టీమును బాగా ఏర్పరచుకున్నారు. తెలంగాణ సోషల్ మీడియాకే ఒక వింగును తయారు చేసుకున్నారు. వింగును తయారు చేసుకొని తెలంగాణ ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంతో తెలంగాణ ఉద్యమంలో కొంచెం పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, తెలంగాణ ఫేస్బుక్లో కొంచెము పాపులర్ ఉన్న వాళ్ళను లోపరుచుకున్నంటే ఎవరైనా కూడా కొంతమంది మంత్లీ ఇంత ఇన్కమ్ లాగా, మంత్లీ ఇంత శాలరీ లాగా కొంత వింగును తయారు చేసుకొని వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకు కంటెంప్ట్ రాసి వాళ్ళు ఇన్బాక్స్లో పెడతారు, వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తారు. ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళను దూషించుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ వేరే వాళ్ళు ఫేక్ ఐడీలతో వచ్చేసి కొంచెం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉండేతుంటే కామెంట్ పెట్టినప్పుడు అబ్బా ఎందుకు ఈ చికాకాని సోషల్ మీడియా వదిలిపెట్టిపోవాలని అదొక ఎత్తు కూడా. ఆ రకంగా మొత్తం సోషల్ మీడియాను దగ్గర 20-25 వేల స్కాడ్ని తయారు చేసుకొని, మరి నేను వాళ్ళకు ఒకటే కొత్త పేరు పెట్టిన సోషల్ మీడియాలో మన మీదనే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ తప్పులను వెలికి తీసినందుకు మన మీదనే ఫేక్ ఐడియాలతో ఎన్నిసార్లు దాడులు చేయాలి ఆన్లైన్ ఫేస్బుక్ లో బూతు మాటలతో బ్లాక్ ఐడి ఫేక్ ఐడియాలతో చేపించింది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. అయినా మనము తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? కౌంటర్ ఇచ్చినాం. అంటే కొందరి మీద రఘు కొందరు మా మీద దాడి చేయకుండా
ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని దాంతో దాడి చేస్తున్నారు. కొంతమంది అంటే మన తెరువు ఏం రాలేదు, వాళ్ళు చేయలేరు, మన తెరువు వచ్చినా అది అప్పటి వరకు. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా విమర్శన చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. తెలంగాణ ఉద్యమం ఒక్క నిమిషం రఘు, ఒక తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి సోషల్ మీడియా వేదికగా పనిచేసినటువంటి ఇటువంటి వారిని వేధించడానికి కొంత ప్రయత్నం అయితే జరిగిందనేది అంటున్నారు. 100 తప్పుల క్రమంలో కేసీఆర్ సోషల్ మీడియా వారియర్స్ని, తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా నడిచినటువంటి సోషల్ మీడియా వారియర్స్ని దూరం చేసుకుని ఒక పెద్ద తప్పు చేశారా అనే అంశంపై చర్చిస్తున్నాం. కరుణాకర్ గారు చెప్పండి. అంటే మొత్తం మీద మనం వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు కానీ అదే సందర్భంలో కనిపిస్తున్నటువంటి విషయాలు కానీ తెలంగాణ సమాజానికి పరిరక్షణ, తెలంగాణ సమాజానికి కేసీఆర్ని మాత్రమే పరిరక్షకుడిగా 2014 వరకు చూసినటువంటి సోషల్ మీడియా వారియర్స్ 2014 తర్వాత క్రమంగా మారుతూ వచ్చారు. 23లో పూర్తిగా కేసీఆర్ ఓటమి కోసమే పనిచేశారు 90%. ఈ వైరుధ్యం ఏంటి అని నేను ఇందాక రఘుని అడిగా, ఇప్పుడు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా. ఏం లేదు, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే 2014 తర్వాత 2015లోనే మాకు అర్థమైపోయింది ఇది లాభం లేదు. కానీ 2015 నుండి 2018 వరకు కూడా మేము కొంత సెక్షను బాగానే ప్రయత్నం చేసినాం, రావద్దు అని అనుకున్నాం. కానీ ఆయన రావటానికి కారు సంక్షేమ పథకాలు, రైతు బంధు, వాటి వల్ల కొంచెం రాగలిగాడు. అయితే ఎప్పుడైతే 18లో గెలిచిండో అప్పుడు కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్కు మొత్తమే అసలు కండ్లు నెత్తికెక్కి అహంకారము, అసలు చెప్పతారని అహంకారము నెత్తికెక్కిన తర్వాత ఇది గ్రామీణ ప్రజలకు కూడా తెలిసిపోయింది. అరే ఏది చేసినా, ఏ సంక్షేమ పథకం ఇంట్లోకి ఇస్తుండా, కోట్లు సంపాదిస్తుండ, కాళేశ్వరము పెద్ద స్కాము, దాన్ని అది కుంగిపోయింది, అది క్లియర్ కనపడ్డది. మొత్తం అన్ని స్కామ్లు అయిపోయినాక ఇక చాలు, మనం కనుక మళ్ళోసారి వస్తే మాత్రము ఇదవుతుంది, మళ్ళీ ఎలాంటి మనకు మళ్ళా పుట్టగతులు అనేవి ఉండవు. ముఖ్యంగా నిరుద్యోగ యువత చాలా కష్టపడ్డారు. వాళ్ళకు మీకు తెలుసు 11 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు లేక వాళ్ళు కష్టపడ్డారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ను ఎంత ఇబ్బంది పెట్టిండ్రు వాళ్ళకు మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిన కారణంగా బర్రెలక్క అనేటటువంటి కర్ణె శిరీష అలియాస్ బర్రెలక్క, ఆమె నాకు ఉద్యోగం రాలేదు ఫ్రెండ్స్, నాకు నోటిఫికేషన్ లేట్లేదు ఫ్రెండ్స్, కాబట్టి నేను బర్రెలు కాసుకొని నా జీవితానికి కావాల్సినటువంటి ఉపాధి ఎత్తుకుంటున్నాను పెట్టినందుకు ఆమె పైన కేసు బుక్ అయింది. అవును, అంటే అది ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్కే తట్టుకోలేకపోయింది. అవును, ఇదే తట్టుకోలేకపోయినరు. వాళ్ళ అహంకారము నెత్తికెక్కిన తర్వాత కళ్ళు కనపడకే ఏదైనా ఇక మేమే నిజాం నవాబ్ కనుక జో మూమ్సే నికల్తా పోయి కానూనే అన్నట్టు, కానూన్ ఎక్కడ ఉంది, ఇంజనీర్లు ఎక్కడ ఉంది, అంత డిజైన్ మనదే, ఏదైనా మనదే, మనం చెప్పినట్టు నడితే మనం ఎట్లయినా అధికారంలోకి వస్తాం అనే అహంకారము అదే అతని ఓటమికి కారణమైంది. ముఖ్యంగా ఈసారి పౌర సంఘాలు మొత్తము 2 సంవత్సరాల నుంచి పని కట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా పౌర సంఘాలు ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు మనుషుల్లో సమాజంలో తిరిగి చెప్తే దాన్ని మీరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినాం. మేము తెలంగాణ సమాఖ్య పేరు మీద 40 సంఘాలను ఏకం చేసి మేము కూడా చేసినాం. తర్వాత నేను పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మన హరగోపాల్ సారు ఆధ్వర్యంలో నడుస్తారు, నేను దానికి కన్వీనర్. ఇటు సోషల్ మీడియా, ఇటు ఆన్ రోడ్ మీద అనుసంధానంతో మొత్తం తెలంగాణ వ్యాప్తి, మీకు ఖమ్మంలో కూడా 2-3 మీటింగ్లు పెట్టినాం. మొత్తానికి మాత్రం ప్రజలలో మాత్రము ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తర్వాత ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను ప్రజల్లోకి తీసుకుపోవటం వల్ల సక్సెస్ అయినామని నా అభిప్రాయం. రఘు చెప్పండి. అలా ఏం లేదన్నా, సింపుల్ గా తెలంగాణ ఆత్మగౌరవం ముందు బీఆర్ఎస్ అధిష్టానం అహంకారం ఓడిపోయింది, సింపుల్. అంతెందుకన్నా అమరవీరుల దీపం అని మనం ఇక మొన్న సెక్రటరీ ముందు కట్టారు. అసలు అమరులు ఎందుకైంది? తెలంగాణ కోసం, స్వరాష్ట్రం కోసం ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రాణాలు అర్పించింది. అలాంటి అమరవీరుల దీపము మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారుకే కాంట్రాక్ట్ ఇచ్చింది.
యా అర్థమైందా? అంత పవిత్రమైన అమరవీరుల దీపాన్ని మళ్ళీ అదే ఆంధ్ర పెట్టుబడిదారికి కాంట్రాక్ట్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు అమరుడు అయిందే ఆంధ్ర పెట్టుబడిదారి వ్యతిరేకంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరుడు అయింది వాళ్ళు పాపం. యా అయినా మళ్ళా ఆంధ్ర పెట్టుబడిదారికి కాంట్రాక్ట్ చేయడంలో అంతరం ఏంటిది? వీళ్ళ అంతరం ఏంటిది? దీపానికి పవిత్రత ఎక్కడ అమరుల త్యాగాల ఫలితము తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు. వాళ్ళ తెలంగాణ అమరవీరుల ఆత్మను ఘోషించవా అన్న? ఆ ఆత్మ ఘోషనే ఈ పార్టీ ఓటమికి కారణం కూడా అయింది. అంటే తెలంగాణ అనే పదాన్ని పార్టీలోంచి తీసివేయటంతో పాటు తెలంగాణ అంటే ఉద్యమం దేనికోసం అయితే సాగిందో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, అతి విశ్వాసం అని మీరు అంటున్నారు. అతి విశ్వాసం కావచ్చు, అతి విశ్వాసం ఒకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రాను ఏంటంటే వీళ్ళకు ఓట్లు సీట్లే ముఖ్యమైన, అంతే. ఓట్లు సీట్లు. ఇక తెలంగాణ వాదాన్ని మొత్తం రూపమాపే ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ గా మార్చిలు కాదన్న. అలాగే ఒక ప్రధానమైనటువంటి అంశం చర్చలోకి వస్తుంది. మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే బాగా ఎక్కువగా చేశాము, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలబెట్టామని అంటున్నారు. అది ఎందుకు పనిచేయలేదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి చేస్తూనే ఉంటది, ఎంతో కొంత చేసుకుంటూ పోతూనే ఉంటది. అంతెందుకన్నా నిజాం నిరంకుశ రాజన్ అన్న నోటుతోనే నిజాం కూడా అభివృద్ధి చేసిండు. ఉస్మానియా హాస్పిటల్ కట్టించిండు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, చిన్నపిల్లలకు హాస్పిటల్ కట్టించిండు, ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. 100 సంవత్సరాలు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, ఆంగ్లేయులు 100 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు నిరంకుశంగా పరిపాలించినప్పటికీ కూడా రైల్వే వ్యవస్థ వాళ్ళే, తల్లిదపర వ్యవస్థ వాళ్ళే వేసిండు. ఇప్పుడు వాటితో అభివృద్ధి జరగలేదా మనకు ఇండియాలో, దేశంలో? అలా అంటే ఇప్పుడు రైల్వే వ్యవస్థ ఎంత ముఖ్యం, ఇప్పుడు తల్లిదపర వ్యవస్థ ఎంత ముఖ్యమైంది, అది ఆంగ్లేయులు అదే చేసింది. ఆంగ్లేయులు అయినా ఎలగొట్టామనేదా? అది అభివృద్ధి, ఇంత కొంత అభివృద్ధి. పరిపాలనలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా అభివృద్ధి చేయడం అనేది కంపల్సరీ. అభివృద్ధి చేయకుండా ఏ పార్టీ ఉండదు. దానికి మేము చేస్తాం అభివృద్ధి. మేము చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు చేయలేదా, రాజశేఖర రెడ్డి చేయలేదా, అప్పుడు రోషాయి చేయలేదా, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడా? ఎవరు అభివృద్ధి అనేది ఆగదన్నా. ఒక్కసారి అధికారంలో ఏ పార్టీ అధికారంలో వచ్చి అభివృద్ధి అనేది ఆపితే మళ్ళీ ఎన్నికల పోయే ముందు. కానీ రఘు ప్రధానంగా టిఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది ఏంటంటే సంక్షేమంలో భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాం అన్నది. భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో సంక్షేమంలో మేము నిలబెట్టడానికి మేమే కారణం. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే, కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే వాళ్ళ చెమట చుక్కల ఫలితంగా చూడమంటున్నారు. దాన్ని ఎందుకు తెలంగాణ ప్రజలు చూడలేదు? తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే, మీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు కదా మాకు, మా సొమ్ము మాకే ఇస్తుండ్రు, ఆ ఉద్దేశం వాళ్ళ మైండ్ లో నాటకపోయింది. ఎన్ని పథకాలు పెట్టినా అన్న, పథకం పెడితే మాత్రం ఓటు పడాలని రూల్ ఏమున్నదన్న. తమిళనాడులో చూశారు కదా, తమిళనాడులో ఒకప్పుడు జయలలిత కరోనప్పుడు ఈయన కలర్ టీవీ ఇస్తే ఆమె ల్యాప్టాప్ ఇచ్చింది. ఇచ్చినా కానీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వచ్చింది, మీకు తెలుసు కదా. అంటే ప్రజలు అనేది చాలా విజ్ఞతో కూడుకున్న వాళ్ళు, విఘ్నతతో 2001 నుండి తెలంగాణ సమాజంలో ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మేమే, మా తెలంగాణ రాష్ట్రమే సాగుతుంది దేశానికి మేమే ఎక్కువ. 2001 నుండి తెలంగాణ సమాజంలో కేసీఆర్ వెంట నడిచిన ప్రతి వర్గం దూరం అవుతున్న క్రమంలో కేసీఆర్ పై ఈగ వాళ్ళని అనే తెలంగాణ సమాజంలోని సోషల్ మీడియా వేదికగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు దూరం అయ్యారు? ఇది చర్చ. తెలంగాణ సోషల్ మీడియా ఉద్యమకారుల ఆత్మగౌరవం దెబ్బతిందా? తెలంగాణ సోషల్ మీడియా ఉద్యమకారులు దూరం అయ్యే క్రమంలో కేసీఆర్ అధికారానికి దూరం అయ్యారా?